హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ సంయుక్తంగా ఇంటర్మీడియట్ అయిపోయినటువంటి విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా ఈరోజు చెన్నై సిరీస్ అండి. ఇది శ్రీ రామచంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, కేటగిరీ 1 డీమ్డ్ టు బి యూనివర్సిటీ, పోరూర్. సో ఇది పోరూర్ బ్రిడ్జ్ దగ్గర నుంచి జర కిందకి దిగగానే మనకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది. నేను ఈ యూనివర్సిటీలో దాదాపు 12 రోజుల పాటు స్టే చేశా ఇన్ ద క్యాంపస్లో. 2000 కరోనాకు బిఫోరు నేను ఈ యూనివర్సిటీలో దాదాపు ఒక 12 రోజులు ఉండాల్సినటువంటి సందర్భం వచ్చింది. ఇక్కడ 12 రోజుల పాటు ఉన్నాను. అందువల్ల ఈ ఇన్స్టిట్యూట్ గురించి పిన్ పాయింట్ నేను చెప్పగలను. ఏంటంటే ఇక్కడ భారతదేశంలో ఒక ప్రైవేట్ సెక్టార్లో హయ్యెస్ట్ స్పోర్ట్స్ ఫెసిలిటీ ఉన్నటువంటి యూనివర్సిటీ అనమాట ఇది. విత్ ఇన్ ద క్యాంపస్లోనే 4 స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. ఇండోర్ స్విమ్మింగ్ పూల్స్ 4 ఉన్నాయి. షూటింగ్ రేంజ్ ఉంది. స్పోర్ట్స్ పీపుల్ కోసము రెసిడెన్షియల్ కాంప్లెక్స్ ఉంది. ఎన్ని హాస్టల్లో ఎంతమంది ఉంటారంటే దీనికి హాస్టల్ రూమ్స్ వచ్చేసి ఒక 2-3 ఇంజనీరింగ్ కాలేజీలు అన్ని హాస్టల్ రూమ్స్ ఉన్నాయి. పెద్ద మెడికల్ కాలేజ్ ఇది. ఓపీ చూస్తే ఎప్పుడు కితకితలాడుతుంటుంది ఓపీ. రామచంద్ర మెడికల్ కాలేజ్ అనేది చాలా ఫేమస్ కాలేజ్. చాలా సిటీలో ఉందండి ఇది. యాక్చువల్గా చెప్పాలంటే తిరిగినంత ప్లేసు. ఇందులో ఈ ఇంజనీరింగ్ కాలేజ్కి మాత్రం ఒక సింగిల్ బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్లో ఇంటేక్ కూడా ఎక్కువ ఇంటేక్ ఏం కాదు, జస్ట్ ఒక 240 ఇంటేక్ ఇది. వీళ్ళేం కమర్షియల్గా ఏం వెళ్ళరు. ఇంజనీరింగ్ కాలేజ్ అనేది వాళ్ళకి యూనివర్సిటీలో ఇంజనీరింగ్ ఉండాలని మాత్రమే పెట్టుకున్నారు తప్ప ఇదేం పెద్ద ఫోకస్డ్గా వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజ్ ఏమి రన్ చేయరు. నార్మల్గా ఉంది కానీ పెద్ద కాలేజ్, డీసెంట్ ఇది అన్నట్టు. సో ఇది మన విజయలక్ష్మి నగర్ అంటారు, శ్రీ రామచంద్ర నగర్, పోరూరులో ఉందండి. ఎస్టాబ్లిష్ 1985. చూస్తున్నారు కదా, 150 ఎకరాలు పెద్ద క్యాంపస్. వీళ్ళకి పక్కన మంచి గ్రీనరీ, మంచి వాకింగ్ ట్రాక్, మీకు బ్రహ్మాండంగా లోపలైతే ఒక 30 ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. 30 ఫుడ్ కోర్ట్స్ 24/7 ఇది దొరుకుతాయి. ఎందుకంటే హాస్పిటల్ ప్రెమిసెస్లో ఉంది కాబట్టి మీకు ఎనీ టైం ఫుడ్ అవైలబిలిటీ ఉంటుంది, మీకు ఎనీ టైం ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీ ఉంటుంది, సెక్యూరిటీ బందోబస్తు ఉంటుంది, డిసిప్లైన్ బాగుంది. అంటే వీళ్ళకి రెస్ట్రిక్షన్ అన్నట్టు. హాస్పిటల్కి వచ్చిన పేషెంట్ అన్నారు ఆమె లోపల పోతే మా పిల్లల సెక్యూరిటీ ఏమనుకోవద్దు. ఎక్కడికెక్కడ బ్యారికేడ్స్ ఉంటాయి. మీరు ఒక్కొక్క జోన్ దాటుకుంటేనే లోపల పోవాలన్నమాట. ఇంజనీరింగ్ కాలేజ్ అటు ఎక్కడో లోపల పక్క ఉంటుంది. ఆ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లెఫ్ట్ సైడ్లో ఉందన్నమాట. సో ఇది వచ్చేసి మనకి చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి ఒక 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎయిర్పోర్ట్ నుంచి ఒక 13.7 కిలోమీటర్ల దూరంలో ఉంది. చాలామంది అడుగుతూ ఉంటారు. దీంట్లో సైబర్ సెక్యూరిటీ అండ్ ఐఓటీ ఉందండి. వెరీ గుడ్ బ్రాంచ్. 60 ఇంటేక్ ఉంది. సిఎస్సి ఏఎంఎల్ వచ్చేసి ఒక 60 ఇంటేక్ ఉంది. సిఎస్సి అండ్ మెడికల్ ఇంజనీరింగ్ ఉందండి. నేను ఈ బ్రాంచ్ మిస్ అయిపోయినా అనుకున్నాను. కంప్యూటర్ సైన్స్ అండ్ మెడికల్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా అనలిటిక్స్. నేను చెప్తున్నా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బ్రాంచ్. నాకు తెలిసి ఇండియాలో ఇంకెక్కడ లేదు ఇది. వీళ్ళు మెడికల్ కాలేజ్ అసోసియేషన్ ఉంది కాబట్టి వీళ్ళు పెట్టారు. కానీ ఏఐ అండ్ డేటా అనలిటిక్స్ కూడా బ్రాంచ్ అరుదుగా కనిపిస్తుంది. ఇక్కడ మెడికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ మెడికల్ ఇంజనీరింగ్ ఇస్ ఏ వెరీ 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 ఇంపార్టెంట్ బ్రాంచ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా అనలిటిక్స్తో కూడుకున్నటువంటి ఈ కోర్స్ని మీరు ప్రయారిటీ బేస్ మీద పెట్టుకొని పేరెంట్స్ తీసుకోండి. 240 ఇంటేక్ ఉంటుంది. ఇక్కడ ఏం డొనేషన్స్ ఏం ఛార్జ్ చేయరు. మొత్తం 3.2 lakhs అంటే ఒక 13 లక్షల్లో మీకు ఇంజనీరింగ్ అయిపోతుంది. డొనేషన్స్ అనేవి ఏముండవు. మాకేదో కొంచెం కన్సల్టెన్సీ ఫీజ్ ఇస్తే గైడ్ చేసి దీనికి ఒక అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా మేము చేసి పెడతాం. మంచి ల్యాబ్ ఉందండి. 90% ప్లేస్మెంట్స్ ఉన్నట్టుగా వీళ్ళు చెప్తూ ఉన్నారు. యావరేజ్ ప్యాకేజ్ 6.5 lakhs per annum ఉంది. 15 lakhs per annum హైయెస్ట్ ప్యాకేజ్ ఉంది. నేను చెప్పాను బోత్ నాన్ వెజ్ హాస్టల్స్ ఉంటాయి. మీకు తిరిగినంత ప్లేసు 420 గర్ల్స్ అండ్ 360 బాయ్స్కి ఇంజనీరింగ్ కాలేజ్ అకామిడేషన్ సపరేట్గా ఉంటుంది. మెడికల్ కాలేజ్ అండ్ ఆల్ అసోసియేటెడ్ దానికంతా కూడా ఒక సపరేట్గా హాస్టల్స్ ఉన్నాయి. డాక్టర్స్ ఉండడానికి మళ్ళీ సపరేట్గా హాస్టల్స్ ఉన్నాయి. ఈ స్పోర్ట్స్ వాళ్ళు ఉండడానికి సపరేట్గా హాస్టల్స్ ఉన్నాయి. కాబట్టి అంత క్యాంపస్, పెద్ద క్యాంపస్, సిటీలో ఉంటుంది. మీరు బయటకు వస్తే ఎటు వచ్చినా షాపింగ్ ఏరియా. ఓకే, మంచి పేరు ఉంది వీళ్ళకి. ట్రస్టెడ్ బ్రాండ్. ప్లీజ్ డూ లైక్, కామెంట్ and share this video to your friends. Thank you so much. Bye bye.